శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసపుట్టుంటా. ఈరోజు మన ప్రేక్షకులకు 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము, చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది, వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము. రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు, వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2024 అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు 1/1/2024 నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. ఈ 1/1/2024 మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది 1/1/2024. ఆ రోజు సోమవారం అవుతోంది, బహుళ పంచమి అవుతోంది, నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది. ఈ విధంగా సోమవారం రోజు మనకు 1/1/2024 అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది. తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ 1/1/24 ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను. లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, దాన్ని అస్తంగత్వము అంటారు. అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు. ఈ కారణం వల్ల కుజుడి యొక్క ప్రభావము ఆ రాశుల మీద ఏమాత్రం ఉండదన్నమాట. అంటే కుజుడి యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడి యొక్క శక్తి వల్ల. మరలా బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు. అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అస్తంగత్వం చెందిన గ్రహము, వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. 1/1/2024 నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో.
మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 గ్రహాలను తీసుకుంటాం. గురువు, శని, రాహువు, కేతువు. మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాం. ఒకటి మన జాతకం అయితే, ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా. జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము. పంచాంగాన్ని స్వల్పకాలంలో, అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో, ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం. ఈ పంచాంగంలో మనకు గురువు, శని, రాహువు, కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, మీరు రేపు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం, రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది, నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకోసారి చెప్తాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక శని మనం చూసినట్టయితే, శని ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తారు. అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం, మన జన్మరాశి మేషరాశి అనుకుందాము. గురువు ఎక్కడున్నాడు? వృషభంలో ఉన్నాడు, అంటే 2వ ఇంట ఉన్నాడు. 2వ ఇంట ఉన్నటువంటి గురువు శుభాన్ని ఇస్తాడు మనకు. ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది, మేషరాశి మనది జన్మరాశి, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అంటే 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనిని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. శని 12వ ఇంట లేదా 1లో, అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, లేదా 2వ ఇంట ఉన్నప్పుడు, 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు. అది కాకుండా 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి 7.5 సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట ఉన్నప్పుడు కూడా, 4వ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు, అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలాగే అష్టమ శని 8లో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే శనికి సంబంధించి మనం 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు. ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు? 12, 1, 2 అలాగే 4, 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు. ఇక రాహు కేతువులు, ఈ రాహు కేతువులు కూడా మనకు 3, 6, 10, 11 స్థానాల్లో, అంటే ఈ 4 స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు. ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే, ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహు కేతువు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తరువాత ఈ 2024వ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది. అంటే 2023లో ఉన్నటువంటి స్థితి నుంచి 2024లో గురువు మాత్రమే మారుతున్నాడు. గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి 1/5/2024 నాడు మారుతున్నాడు.
అంటే గురువు యొక్క చలనం ఉంది. గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి నుంచి 1/5/2024 నాడు వృషభ రాశికి వెళ్తాడు. తర్వాత శని కుంభరాశిలోనే ఉన్నాడు. రాహువు మీనములో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ 2024 సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు. శని కుంభంలోనే అలాగే 2024 పూర్తిగా ఉంటాడు. రాహువు మీనములో ఉంటాడు. అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇది మనకు ఈ విధంగా మనము 2024 ఏ రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఈ 2024లో ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ 2024లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరంలో అంటే జనవరి క్యాలెండర్ తీసుకొని చూస్తున్నాం. మనం పంచాంగంతో సాధారణంగా ఫలితాలు తీసుకొని చూసుకుంటుంటాము. పంచాంగంతో కాకుండా మనము ఇంగ్లీష్ క్యాలెండర్తో సింక్ చేసుకొని మన ఫలితాలను చూసుకుంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు కర్కాటక రాశి వారికి 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వాళ్లకు జనవరి నెలలో శరీర సౌఖ్యము అంటే ఆరోగ్యంగా ఉండడము, తరువాత తలచిన కార్యాల్లో జయం కలగడము, నూతన వస్త్ర ప్రాప్తి, ధనధాన్య వృద్ధి కూడా కలిగే అవకాశము, మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఇది చాలా శుభమైనటువంటి సమయము. ప్రత్యేకించి ఈ 4వ వారములో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మొదటి 1, 2, 3 వారాలు చాలా బాగుంది. 4వ వారంలో కాస్త నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వ్యాపారం ప్రత్యేకించి స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ జనవరి నెలలో. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో మనం పరిశీలించినట్టయితే ఫిబ్రవరి నెల చాలా గొప్పగానే ఉందని మనం అనుకోవచ్చు. ఈ ఫిబ్రవరి నెల కాలంలో ధనధాన్యం కలగడము, అనుకోని విధంగా కాస్త డబ్బు సమకూరడము, శుభకార్యాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువగా అవకాశం ఉంది. మార్చి నెలలో కాస్త ధన వ్యయం ఎక్కువగా జరగడము, ప్రయాణాలు ఎక్కువగా జరగడము, ప్రత్యేకించి అనారోగ్యాల వల్ల, బంధువులకు అనారోగ్యాలు, ఇలాంటి కారణాల వల్ల ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్లకు మార్చి నెలలో ఉండే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ నెలలో పరిశీలించినట్టయితే కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అనవసరమైనటువంటి కలహాలు, శత్రువృద్ధి, అపజయము, తలచిన కార్యాలు అనుకున్నట్టుగా జరగకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది. మరలా మే నెలలో మనకు గురువు మారుతున్నాడు. కర్కాటక రాశిలో ఉన్నారు మీరు. ఈ కర్కాటక రాశి వాళ్లకు ధన లాభము, శుభకార్యాలు వీళ్ళే చేయటము, ఆరోగ్యంగా ఉండటము, శరీర సౌఖ్యం బాగా ఉండటము, మనసుకు సంతోషంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ 2024 జూన్ నెలలో జరిగే అవకాశం ఉంది. మే నెలలో జరిగే అవకాశం ఉంది. ఇక జూన్ నెలలో మనం చూసుకున్నట్టయితే కాస్త అపకీర్తి, ధన వ్యయము మరలా జరిగే అవకాశం ఉంది. జూన్ నెల కాస్త ఇబ్బందికరమైనటువంటి మాసమే. జూలై నెలలో మళ్ళా బాగున్నది. జూలై నెలలో ధనధాన్య అభివృద్ధి ఉంది, శరీర సౌఖ్యము, ఆరోగ్యము. 2వ వారంలో ప్రత్యేకించి నూతన కార్యక్రమాలు అంటే ఏదైనా అనుకున్నటువంటి కొత్తగా పనులు ప్రారంభం చేయడానికి ఈ జూలై నెల చాలా అనుకూలంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి. ఆగస్టు నెలలో మనం పరిశీలించినట్టయితే ఆగస్టు నెల కూడా చాలా శుభంగా ఉంది అని చెప్పవచ్చు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది,
అనుకోని విధంగా ధనం కూడా కలిగేటువంటి అవకాశము ఈ ఆగస్టు నెలలో ఉంది. సెప్టెంబర్ నెలలో కూడా శుభాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. ఈ సెప్టెంబర్ నెలలో శుభకార్యాలకు వెళ్ళటము, బంధుమిత్రులను కలుసుకోవటము, లేదా ఆరోగ్య విషయంలో బాగా ఉండటము, మనసుకు ఇష్టమైనటువంటి దైవాన్ని మనం వెళ్ళి దర్శనం చేసుకోవటము ఈ సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది కర్కాటక రాశి వారికి. తర్వాత అక్టోబర్ నెలలో మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ నెల కూడా ఈ జాతకులకు శుభంగా ఉందని చెప్పవచ్చు. తలుచుకున్న కార్యాలు, అనుకున్న కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నవంబరు, డిసెంబర్ నెలలు మరలా కాస్త ఇబ్బందిగా ఉంటున్నాయి. నవంబర్ నెలలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంటే ఇబ్బందులు ఏ విధంగా వస్తాయంటే మనకు ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే సంతానం వలన కానీ, బంధువుల వలన కానీ, లేదా తను చేసే ఉద్యోగ స్థానంలో కానీ ఇబ్బందులు, అశుభ వార్తలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. శత్రువృద్ధి, అనుకోని కలహాలు కూడా ఏర్పడే అవకాశము ఈ నవంబర్ నెలలో ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో మనోవిచారము అంటే మనసు ఆందోళనగా ఉండడము, అసంతృప్తిగా ఉండడము ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ డిసెంబర్ నెలలో. ఈ విధంగా మనము కర్కాటక రాశిని గురించి పరిశీలించుకున్నట్టయితే 2024 క్యాలెండర్ ఆ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కాస్త శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ కాలంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు అమ్మవారిని గురించి ఆరాధన చేసినట్టయితే, ప్రత్యేకించి దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడము, లేదా దుర్గా సుప్రభాతం చదువుకోవడము ఇలాంటివి కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ 2024 సంవత్సరంలో చేయగలిగినట్టయితే ఏవైతే మనం అక్కడక్కడ కాస్త అశుభాలు, ఇబ్బందులు చూసామో వాటిని కూడా తొలగించుకునే అవకాశము ఉంటుంది ఈ రాశి వారికి. శ్రీమాత్రే నమః.